ఉన్నప్పుడల్లా దొరకదు అది. కోటప్పకొండలో గుడికాడ పైన, కోటప్పకొండ గుడికాడ పైన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రామకృష్ణనా? ఓకే ఓకే. సో ఫోన్ నెంబర్ పైన ఫోన్ చేస్తాను, నెంబర్ చెప్పు, బాగు చేస్తాలే. ఓకే ఓకే ఓకే, గుర్తుపెట్టుకో, రామకృష్ణ పేరు. ఓకే 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 ఓకే. డైరెక్ట్గా దర్శనంకేనంట మనం. పైన ఆయన పూజారి రామకృష్ణ గారు అంటే టికెట్ కౌంటర్ కాడ తీసుకెళ్తారు, వాళ్ళు చూపిస్తారు, పిలిపిస్తారు. బాగా అవుతాడులే, దేవుడే దయ. కోటప్పకొండకి వస్తానని మొక్కుకున్న మర్యాద ఇస్తాడు బండు ఆయన. రండి సార్, రండి సార్ అంటాడు, వెళ్ళి అంటాడు. చూసుకున్నాడు చేపలు ఎక్కడమే వరక మనకు కనపడితే అటు పోయేస్తా అంటే చెప్తాడు. బాగా మంచి మర్యాద వస్తుడు కూడా. కొద్దిగా మాటలు చెప్తేనే బాగుంటుంది నీట్గా. ఇదొకటి మరి బస్సు మందిరం అయ్యలు అంటుంది చూసి బ్రాకెట్ లో పైన చదువు బోర్డు అండ్ పైన పై బోర్డు చూడు, పైన బోర్డు అది పైన వేపురోలు అది పైన చూడు, కర్ణాటక బొమ్మ ఉంటాయి కదా, ఆయన లింగా ఎత్తుకుడు కదా అది బొమ్మ. మీరు అట్టుండే నువ్వు అట్ట పెట్టుకోవాలా, బంగారపది ఊరక కళ్ళజోడు పెడితే అట్ట. కర్ణాటక అప్పుడు ఫస్ట్ ఇది కర్ణాటక స్టార్ట్ చేసిన సత్రం ఇది. తర్వాత మా వాళ్ళు సెటిల్ అయిపోయి పక్క వచ్చి వాళ్ళు ఇటు కూడా వెళ్ళిపోవచ్చు పండు. ఇటు కూడా ఇందా నువ్వు చెప్పా చూడు ఊరు అటే పోయితే ఇటు పోయి అటు రాళ్ళు ఎత్తుకొచ్చాం, కొండరాళ్ళు. మైండ్ పోయింది, మాట కూడా చేయడు, కళ్ళాడికి పోయి ఎడా అయితే ఇది గట్టి గట్టి పండు, ఘాటు గట్టిది ఇది కూడా. కొండ ఆయన దేవుడు సృష్టి అది అంతే. ఇక సెల్లులో యోగులు ఇట్లా మాయమయ్యే కూడా అజ్ఞాతత అంతా మనలో ఉండే తెల్లవాళ్ళు మనకల్లా వస్తుంది. గుడి ఎన్నింటికి తీసేవి? 30 రూపాయలు. ఎన్ని గంటలు తీస్తారు టెంపుల్? తీసేవా ముందు పాత దర్శనం చేసుకున్నాను, అందుకనే ఇప్పుడు దాకా ఉంటుంది. రష్యా లేదు కన్నా, రష్యా గంట అయిపోద్ది. టికెట్ లేకపోతే పగల రష్యా అది కాదు అంటుంది. ఆయన పిలిపితే కొద్ది దగ్గర తీసుకుని కొద్దిగా పూజ చేస్తాడని. మళ్ళీ 100 కానుకేయద్దు అయ్యా అట్టే ఆశించేవాడు కాదు. మనకి పరిచయం ఉందా లేదా? హలో, ఇప్పుడే గాడి ఎక్కుతున్నాం, కోటప్పకొండ గాడి. ఒక్క నిమిషం కొట్టేస్తాను నీ అకౌంట్కి. ఓకే, కొడతాను చూడండి దానికి. పైకి వెళ్ళినాక వచ్చింది ఎయిటెల్ పండు, డబ్బులు కొట్టాలి అందుకు వచ్చింది. సిగ్నల్ లేకుండా అసలు కొట్టపోకాలి, గీ పెట్టిన
బి పైన వస్తాడు అయితే. బి వేడ తీసుకుంటారు పండు. అది కాదు కానీ రేపు ఫస్ట్ ఒక 1/2 కేజీ ఇస్తా, తీసుకుపోయి వండుకో. 26 కేజీలు నీకు 1350కి ఇస్తా నేను బియ్యం. అర్థమైందా? నువ్వు అదే బియ్యం ఇక నువ్వు అడగలే, నువ్వు ఏ సుబ్రావు ఇచ్చినా కూడా బియ్యం ఇవ్వలేడు. అది ఎల్జీ కంపెనీ వాడి. ఇప్పుడు దాదాపు ఒక బస్తా పంచే జనానికి పంచాను, 170 బస్తాలు అమ్మా. అట్టుంటే బియ్యం కూడా పట్టుకుంటే రాలిపోయింది అన్నం. వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు చిన్నగా, కర్రలు తీసుకున్నారు, కోతులు ముక్కుడు ఉంటుంది. వచ్చే ఉంటుంది పైకి అప్పుడే. మళ్ళీ ఏమంటుంది పైన చూడకుండా కింద చూడు, అమ్మన్నా కింద చూడు ఎట్టుందో. మామూలుగా లేదు. ఓ లారీలే వస్తున్నాయి పైనుంచి. అంటే సిమెంట్ కట్టడాలు అంటే సగం వచ్చాక సగం ఉన్నాయి. అంతేనా? సగం వచ్చాము ఇప్పుడే. కార్లు అంతసేపు మోటార్ సైకిల్ కూడా ప్రశాంతంగా వెళ్ళిద్దిగా. మోటార్ సైకిల్ కూడా టోల్ కట్టాలి. ఇక్కడ టోల్ కట్టాలి. 10 రూపాయలు తీసుకుంటాను. 10 తీసుకుంటాడు. కొండవీడు కూడా సూపర్గా ఉండిద్ది అన్న. కొండవీడు కొండవీడు ఏడేగా తేడ దాటినాకే కొండవీడు. టైం ఉంటే వెళ్దాంలే. అసలు ఉండిద్ది పండు బండి. వెళ్తుంటే ఈ రోడ్డు నీకు కింద కనపడింది మళ్ళీ ఎక్కుతుంటే. బాగా చేశారంట. అసలు మామూలుగా కాదు. 50 రూపాయలు తీసుకుంటాడు వాడు కూడా. 50 బండికి. ఘాట్ రోడ్ బాగా డెవలప్ చేశారన్నా. ఘాట్ రోడ్స్ బాగా చేశారు. కానీ సండే వచ్చిందంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. అది అందువల్లే బాగుంటుంది. టెంపుల్ అయితే మంచి ఎక్సలెంట్ టెంపుల్. నేనైతే అసలు ఆశ్చర్యపోయాను, అసలు మనకి ఏరియాలో ఇంత మంచి టెంపుల్ ఉందా అనిపించింది. నాకే అనిపించింది. చాలా బాగుంది. నేను ఎంత ఎత్తుండిద్ది అనుకోలేదు కొండపైకి. ముస్లిమ్స్ అనుకుంటా, ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. ఉండారు. ఇప్పుడు మాలోళ్ళు అనుకుంటున్నాం కానీ పొంగలూరులో అంత దేవుళ్ళు పూజ ఇచ్చే మాలోళ్ళు ఇంకెక్కడ ఎస్సీస్ అంటే వాళ్ళు కూడా హిందూసే అన్న. వాళ్ళు చాలా మంది చూస్తున్నా నేను. అందరు తింటా వస్తున్నారు కమ్మ ప్రశాంతంగా. పుడియాబట్టి అదవే కానీ పెళ్ళం పిల్లకి వాళ్ళు ఏదో నాకు ఎప్పుడు సొంతంగా మాట్లాడుకున్నట్టుగా కానీ ఎప్పుడు కనపడలేదు పండు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడండి. వాళ్ళ ఇంట్లో ఊరికేమో అబ్బని తడతాడు, ఈ లంజా కొడుకు సత్య ప్రశాంతంగా ఉంటా అని. కూతురేమో అబ్బ పోతే హాయిగా ఉంటది, నేను ఎటైనా దింకాలా ఉంటది. పాప నా కొడుకులు దేవుడి కాడ అసలు వద్దులేదు. కొండ దిగినా మాట్లాడుకుందాం. వాడు మళ్ళీ పుణ్యాత్ముడు అయిపోతాడు. కట్టారు. వచ్చాడు మీ పైకి సగానికి వచ్చామంటే. సగానికి రైలు వెళ్ళేది ఇక్కడ పార్క్ చూసుకున్నాం. గుడి ఉంది రేత్రి అయితే ఈసారి ఇప్పుడే చూసుకోకపోతే ఈ పార్క్ అవుట్ చూసుకుని వెళ్ళిపోతే దర్శనం అడ్డం ఉంటుందని చూడమన్నారు. టాడర్ ఇప్పుడు తీయట్లేదు. టాడర్ ఇప్పుడు తీసేది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి. రోడ్డు దిగామా లేకపోతే పైన కారు పైన పెడితే ఏ అడ్డాలు ఉండవుగా. ఇటు పార్క్ కూడా పక్కన పెట్టామరా ప్రశాంతంగా ఉండదా. అంతే ఇది పిల్లకాయలు ఆడుకోవడానికి పెట్టట్లే. నీళ్ళు అంటాడు పాట పాడినాడు. ఇటువంటి పాటలకు మాకు హక్కు ఇచ్చాడు. గుళ్ళ మీద కానీ ఇసుకల మీద కానీ మేము కూడా పాల్గొనవచ్చు. ఎవడైనా పాల్గొనవచ్చు. దానివల్లే అందరికి మా బ్యాచ్లో ఎప్పుడు
పికాక్స్. వైట్ పికాక్ అది. ఉరుందులు ఎడబడుకొని ఉందో ఇదిగో పెద్దది, ఇదిగో ఇది ఎక్కుతుంది, ఇది ఇక్కడ ఈదరింది. అమ్మ ఎంత పెద్దది అది. కొరికే దగ్గర పెట్టగాక కొరకదలే. ఇదిగో ఒకటి అంత పెద్ద జంతువు అది.
ఇదంతా ఫిష్ మ్యూజియం అంతా ఇది. చాలా రకాల చేపలు ఉన్నాయి, డిఫరెంట్ చాలా ఉన్నాయి పండు. ఇన్ని రకాల చేపలు తెచ్చి ఎట్లా పెట్టారబ్బా. చాలా చిన్న చిన్న ఫిషెస్ ఇవన్నీ కూడా. మొత్తం ఆక్వేరియంస్లో పెట్టేశారుగా. ఎన్ని రకాల చేపలు, ఇవన్నీ ఎక్కడ పట్టుకొచ్చారు. చాలా వెరైటీగా ఉన్నాయి. పండుగ ఉన్నారా వెళ్ళిపోయారా? అమ్మో ఏంటి అసలు ఇవన్నీ. ఏంటి ఇవన్నీ ఇన్ని చేపలు ఎలా వచ్చినాయి ఇక్కడికి? ఇది అక్వేరియం అంతా ఇది. అబ్బో ఇవన్నీ పెద్ద పెద్ద ఫిషెస్, బిగ్ ఫిషెస్. ఆ సెల్ చూసి అన్నారు సెల్ ఇంకా వెయిట్ కాదు కదా. ఫిష్ షాప్ పేరు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏమొస్తుంది? ఇదంతా ఫారెస్ట్, ఇదంతా పండు. రంగుల ప్రపంచమా? రంగుల ప్రపంచానికి దారా? మనం ఫారెస్ట్లో వాక్ చేస్తున్నాం అప్పుడు పండు. ఫారెస్ట్లో వాక్ చేస్తున్నట్లా.
హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్. ఫారెస్ట్ తడి చెత్త వేయండి దాంట్లో. నువ్వు దగ్గర కుదలేమ్మా. పైన ఉన్నాయి నేర్చుకోవడం కష్టం. రాగాలు పలికేయాలి తేగట్టే ఏమంటున్నా బీజం అది పెట్టవా నువ్వు అది పెట్టాలంటే ఎప్పటికన్నా పికాక్స్. ఈ జింకలు చూడటానికి ఉంటే ఏం కాదు. పికాక్స్ నెమ్మది కదా. తెల్లదిగా చూసాను, మరి ఇంత చిన్నది ఉంది పండు. అంత పెద్దది అవుతుంది అది. నెత్తి మరి దొచ్చు భలే ఉంటుంది వాటికి కదా. అండ్ జింకలు కూడా ఇటే ఇంకోసారి అది ఏందంట ఏందంట టికెట్ అండి తీసుకోండి. ఎంత అంట? ఎంత అన్న టికెట్ ఇస్తాను. సైడ్ తీసుకున్నాను.